పూమాలలతో పరుగున రండి పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పావన యేసుని వాగ్దానముగా పావన యేసుని వాగ్దానముగా బలమును పొందా వేగమిరండి బలమును పొందా వేగమిరండి పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవజీవమును పండించును నవజీవమును పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథునందు మిక్కిలిగా ప్రేమబడు ప్రేమైన సహోదరి సహోదరులారా, నేడు మనమందరం కూడా మోక్ష రోహణ పండుగను మనం కొనియాడుతున్నాము. ఈస్టర్ పండుగ ముగించుకొని ఇప్పటికీ దాదాపు 40 రోజులు దాటింది. మోక్షారోహణ పండుగ పోయిన గురువారానికి, అంటే పోయిన వారంలో జరిగినటువంటి గురువారానికి మనం జరుపుకోవాల్సినటువంటి పండుగ. అది కరెక్ట్గా 40 రోజులు గురువారానికి వస్తుంది. కానీ ఈ మోక్షారోహణం అనేది యేసు ప్రభువు తన శిష్యులు చూస్తుండగానే ఆయన పరలోకానికి కొనుక్కోబడినటువంటి వృత్తాంతము, సంఘటన. అంత మహత్కరమైనటువంటి ఆ సంఘటనను గురించి మనం వీక్ డేస్లలో జరుపుకుంటే అంతగా బాగుండదని తల్లి శ్రీ సభ అది గురువారం వచ్చినప్పటికీ ఆదివారం రోజున అందరికి కూడా బహిరంగంగా మనం జరుపుకోవాలని, ఈ పండుగను ఒక మహోత్సవం లాగా మనం జరుపుకోవాలని తల్లి శ్రీ సభ మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. ఈనాడు ప్రత్యేక విధముగా ఈ తరుణంలో మనమందరం కూడా ప్రభు మనకు నేర్పించేటువంటి సందేశం ఏంటంటే, యేసు ప్రభు ఏ విధముగా అయితే మోక్షారోహణమైనాడో ఆయనను నమ్మినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు యొక్క ఆ ఉత్థానంలో పాలు పంచుకునే విధముగా దేవుడు మనల్ని కూడా అలాంటి అర్హతను మనకు దయచేస్తాడనేది మనం అందరం కూడా విశ్వసించాలి. ఈ సమయంలో మనం తెలుసో తెలియక చేసినటువంటి ఆ దోషములను ప్రభు మన్నించమని ముందుగా మన పాపములను ఒప్పుకుందాము. జీవధార పేజ్ నెంబర్ 112. ఓ యేసు దేవా నా ప్రాణదాత కరుణ చూపగరా, నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు పంచగరా. ఓ యేసు దేవా నా ప్రాణదాత కరుణ చూపగరా, నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు పంచగరా. ఎండమావే దారిలోనా నడక సాగేనా, ఓ
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. జీవధార పేజ్ నెంబర్ 123. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. గణదేవా ఏలిన వారా, భూమిలో వెలసిన మహారాజా. గణదేవా ఏలిన వారా, భూమిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమ పితా, సర్వశక్తి గల పరమ పితా, మేము స్తుతించి ఘనపరచేము. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మా వైభవం ఘనారాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మా వైభవం ఘనారాధన మీకే స్వామి. జనితైక సుతుడా మనుజావతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. జనితైక సుతుడా మనుజావతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. హృదయుగ పుత్రుడా శ్రీసా, హృదయుగ పుత్రుడా శ్రీసా, మా పాపములు మన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహాగణతతో పితకుడి ప్రక్కన కూర్చొని ఉండుట చూచుటకై. మహాగణతతో పితకుడి ప్రక్కన కూర్చొని ఉండుట చూచుటకై. మా మనసులను, మా హృదయములను, మా మనసులను, మా హృదయములను కరుణతో ప్రోవా మేము వేడదాము. పితయకు దేవుని మహిమల మీరు నిరతం, ఆత్మయందు వసించి పాలించెడు వారా. పితయకు దేవుని మహిమల మీరు నిరతం, ఆత్మయందు వసించి పాలించెడు వారా. ఆవే ఆవే ఆవే. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పవిత్ర సుఖ శాంతులతో మమ్ము ఆనందింపజేయుము. భక్తివంతమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము. ఏలైనా నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మా ఆరోహణము. మా కంటే ముందు మా శిరసు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమైన మేము కూడా నమ్మకముతో చేరుకున్నట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీరు యేసు మీ చింత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము
1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఓ తెయోఫీలు, యేసు పరలోకమునకు కొనుపోబడిన దినము వరకు చేసిన పనులను, బోధించిన విషయములను అన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమున వ్రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళక ముందు తాను ఎన్నుకొనిన అపోస్తలులకును పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధములుగా రుజువుపరచుకొనెను. దేవుని రాజ్యముని గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానముల కొరకు వేచియుండు. ఏలయనా యోహాను నీటితో బాప్తిసమును ఇచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానమును పొందుదురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇశ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించదరా అని అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకునుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమల యందు అంతటను భూదిగంతల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఆ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పేజ్ నంబర్ 148. ఈ అందాల లోకం సృజించిన దేవా, నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా, నీకే స్తోత్రం. ఈ అందాల లోకం సృజించిన దేవా, నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా, నీకే స్తోత్రం. ఉదయించే సూర్యుడు, వెలుగుండే చంద్రుడు, తల తల మెరిసే తారలు. ఉదయించే సూర్యుడు, వెలుగుండే చంద్రుడు, తల తల మెరిసే తారలు. నీ ప్రేమను చాటుచున్నాయి దేవా, నీ మహిమను పొగడుచున్నాయి. నీ ప్రేమను చాటుచున్నాయి దేవా, నీ మహిమను పొగడుచున్నాయి. ఈ అందాల లోకం సృజించిన దేవా, నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా, నీకే స్తోత్రం. రెండవ పఠనము. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, ప్రభు సేవకుడనగుటచే బందీనైన నేను మేము ఇట్లు అర్థించుచున్నాను. మేము పిలిచిన నాడు దేవుడు
మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలులుగాను ఉండవలను. పరస్పరము సహించడం ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మేము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవశువు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. మేము దేవుడు పిలిచినది ఒక నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞాన స్నానము, ఒకే దేవుడు, మానవులందరకు ఒకే తండ్రి. ఆయన అందరికీ పైగా అందరి ద్వారా అందరి యందు ఉండువాడు. క్రీస్తు వసగిన కృపకు సమాన పరిమాణములో మనలో ప్రతి వ్యక్తియు ఒక్కొక్క విశేష వరమును పొందెను. ఆయన అత్యున్నత స్థానములకు ఎక్కి వెళ్ళినప్పుడు చాలా మంది బందీలను వెంట తీసుకొని పోయెను. మనుషులకు వరములను వసగెను అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. అయినచో ఎక్కి వెళ్ళినప్పుడు అనగా ఏమి? అనగా మొదట ఆయన దిగి వచ్చననియే కదా. అనగా భూలోకపు లోతులకు అనియే కదా తాత్పర్యము. కనుక లోకములంతను తన ఉనికిచే నింపుటకు ఆకాశముల కంటే అత్యున్నత స్థితిని చేరిన వాడే క్రిందికి దిగి వచ్చిన వాడు. మానవులకు వరములు ఇచ్చినది ఆయనయే. ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, బోధకులుగాను నియమించెను. క్రీస్తు శరీరము అను సంఘాభివృద్ధికై పాటుపడుటకు పవిత్రులెల్లరూ సిద్ధం చేయుటకు ఆయన ఇట్లు నచ్చెను. కనుక మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులను కాగలము. అనుగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యమని నాకెంతో ప్రీతికరము, నీ నామమని నాలోన మెది సుస్వరము. నీ వాక్యమని నాకెంతో ప్రీతికరము, నీ నామమని నాలోన మెది సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా గృహము నీ వాక్యము వెలుగును చూపించును.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16వ వచనము నుండి. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వ అధికారము ఇయ్యబడినది. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానముగచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయము వసగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథునందు మిక్కిలిగా ప్రేమపడు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కూడా ప్రభు యొక్క మోక్షారోహణ పండుగను మనం కొనియాడుతున్నాం. మోక్షారోహణ పండుగ అంటే నేను ఇందాక చెప్పాను, ప్రభువు ఈ భూలోకానికి గుడ్ బై చెప్తూ పరలోకానికి వెళ్తున్నాడు. మన కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నాడు. ప్రభు వాక్యం పలుకుతుంది, ఆ శిష్యులు చూస్తుండగానే, వాళ్ళు ఆ ప్రభు వైపు చూస్తుండగానే ప్రభువు మోక్షానికి కొనుక్కోబడుతున్నాడు. ప్రత్యక్ష సాక్షులండి వాళ్ళు. అప్పటి వరకు ప్రభు లేచినాడు 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 అని చెప్తున్నారు. కానీ ఆయన నిజంగా లేచాడా లేదా అనేది ఈ 40 రోజుల పాటు ఎవరైతే ప్రభు లేచినాడు అనేటువంటి వారందరినీ కూడా, కొంతమంది డౌట్ పడుతున్న వాళ్ళు, సందేహించినటువంటి వారందరినీ కూడా ప్రభు ప్రత్యక్షంగా వారికి తనను తాను ఎరుకపరుచుకున్నాడు. కొంతమంది చనిపోయిన తర్వాత లేయడం అనేది అది అసంభవము, అది జరగని పని. కాబట్టి ఇలాంటి విషయాలను వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ విధముగా కొంతమంది అలా మాట్లాడినటువంటి వారిని అందరినీ కూడా జైల్లో కూడా పెట్టించారు. కానీ అలాంటి వారి మధ్యకు ప్రభు ప్రత్యక్షంగా వెళ్ళాడు. వాక్యం పలుకుతుంది, ఆయన అపోస్తులకు కనపడినారని, అపోస్తులతో కలిసి ఆయన భోజనం చేశారని, ఎమ్మావోస్ నగరానికి పోతున్నప్పుడు 2 శిష్యులు కనపడ్డారని, ఒకానొక గ్రామంలో దాదాపు 5,000 మందికి ఒక్కసారిగా ఆయన కనిపిస్తారు. అంటే మళ్ళీ ఇంకా ఆయన చెప్తున్నాడు, దయ్యములకు ఎముకలు ఉండవు, ఇదిగో నాకు ఎముకలు ఉన్నాయి, వచ్చి చూడు, నన్ను తాకు, నన్ను పట్టుకొని చూడు అని చెప్పేసి కూడా ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు వాక్యం పలుకుతుంది. ఈనాటి మొదటి పట్టణంలో అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడని వారికి పలు విధముల రుజువుపరచుకొనెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత, యేసు ప్రభు పునరుత్థానం ఇక్కడిక్కడే తిరగలేదు, ఆయన తిరిగి తన తండ్రి చెంతకు పోయినాడు అనడానికి నిదర్శనమే ఈ ప్రజలు. యేసు ప్రభు పునరుత్థానం అయ్యే సమయంలో ఆయన తర్వాత ఆయన 40 రోజుల పాటు ఆయన చేసిన పని ఏంటయ్యా అంటే, ఎవరైతే అవిశ్వాసంలో ఉన్నారో, ఆయన దేవుడుగా ఇంకా గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారో,
వారి యొక్క అవిశ్వాసాన్ని బలపరచడానికి ప్రభు 40 రోజుల పాటు వారితో ప్రయాణం చేశాడు. అందుకే ప్రభు ఏమంటున్నాడు, ఎవరి ద్వారానో, ఇప్పుడు ఆయన పునరుత్థానం అయిన తర్వాత మగ్దల మరియమ్మ చూసింది. మొట్టమొదటిసారిగా ఆయన దర్శనమిచ్చింది మగ్దల మరియమ్మ. మగ్దల మరియమ్మ క్యారెక్టర్ ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఆమె ఒక వ్యభిచారి లాగా ఉంది. అలాంటి స్త్రీ వచ్చి యేసు పునరుత్థానమైందని, యేసు ప్రత్యక్షంగా నేను చూశానని చెప్తే ఎవరు నమ్ముతారండి? ఒక విలువ లేనటువంటి స్త్రీ, సంఘంలో ఒక విలువ లేనటువంటి స్త్రీ వచ్చి ఆయన నేను చూశాను, ఆయన పునరుత్థానమైనాడంటే ఎవరు నమ్మరు. కాబట్టి అలాంటి వారి ఆలోచనలు అన్నిటిని కూడా దేవుడు తృణికిపుచ్చాలని సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షంగా స్వయంగా వాళ్ళని దర్శించి తనను తాను వెలుగుపరుచుకున్నాడు. వాక్యం పలుకుతుంది, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పలు విధములుగా ఆయన అనేక విధాలుగా రుజువు చేసుకున్నాడు. వాళ్ళతో కలిసి తిన్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఆ చేప నాకు కాల్చి ఇవ్వండి అని కూడా కొన్ని సందర్భాల్లో అంటున్నాడు. అప్పుడప్పుడే చేపలు పడి అప్పుడప్పుడే చేపలు కాల్చి ఆయన తింటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క వృత్తాంతం ద్వారా మనకేం అర్థమవుతుందంటే, క్రీస్తు ప్రభువు మోక్షారోహణం అవటం అది సత్యం. దాన్ని చూసినటువంటి వాళ్ళు సాక్షులుగా నిలబడుతున్నారు. అంతేకాదు, మనం ఫ్లైట్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మన కంటికి కనపడినంత వరకు మనం పైకి చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా చిన్నతనంలో ఆ సౌండ్ వినబడతానే బయటకు వచ్చి పైకి చూస్తూ ఉంటాం. ఆ విధంగానే క్రీస్తు ప్రభు మోక్షారోహణం అయిన తర్వాత వాక్యం పలుకుతుంది. 9వ వచనం మొదటి వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగానే ప్రభు కనబడుతున్నాడు. అలా 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 పరలోకానికి పోయాడు. ఆ పోయే సమయంలో మేఘం కమ్మివేసింది. మనం కూడా అంతే, ఫ్లైట్ మనకు కొద్దిసేపు పెద్ద కనబడుతుంది, తర్వాత చిన్న చిన్నగా పూర్తి కనపడకపోతుంది. ఈరోజు ప్రభు కూడా ఆ విధంగానే వాళ్ళందరికీ కూడా ప్రత్యక్షంగా పరలోకానికి పోవడం వాళ్ళు చూస్తున్నారు. ఆ చూసిన తర్వాత ఏమైంది? తర్వాత చివరి వాక్యం చదవండి మా. మీరు ఎందుకు ఇంకా ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? నెక్స్ట్, మీ సంత నుండి పరలోకమునకు చేర్చుకోగలబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవడం మీరు చూచుతారు, అట్లే ఆయన మరల వచ్చునని వారితో చెప్పారు. ఈరోజు ప్రభు పరలోకానికి పోయినాడు అని ఆ ఆనందంలో అట్లే ఉండిపోకండి. ఇక అయిపోయింది, ప్రభు పరలోకానికి పోయినాడు. తర్వాత ఏం జరుగుతుంది? ఆయన మనల్ని కూడా ప్రభు చెంతకు చేర్చుకోబోయేటువంటి దేవుడు. మనల్ని కూడా ఆయనతో ఆయన కుడి ప్రక్కన కూర్చుండబెట్టడానికే ఆయన మనకంటే ముందుగా వెళ్ళి మనకు ఆయన కుడి ప్రక్కన నివాస స్థలాన్ని ఏర్పాటు చేయడానికే ప్రభు మోక్షారోహణమయ్యాడు. అందుకే ప్రభు వాక్యం పలుకుతుంది, మీరు ఆయన మరలా వస్తాడంట. వచ్చి మనలందరినీ కూడా పరలోకానికి తీసుకుపోవడానికి ఈ 2వ రాకడలో ప్రభు వస్తాడని ఈనాటి వాక్యం మనల్ని బలంగా విశ్వసించమని చెప్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం ఈ యొక్క వృత్తాంతంలో ఒకటి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఆయన ప్రత్యక్షంగా పరలోకానికి కొనుక్కోబోయే సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, అది సత్యం అనాలి. రెండవది ఏంటంటే, ఆ ప్రభువు మనకు భూ దిగంతముల వరకు మనకు సర్వదా తోడై ఉంటున్నాను అంటున్నాడు. భూ దిగంతముల వరకు అంటే ఏంటి? మనం చనిపోయేంత వరకే కాదు, మనం చనిపోయిన తర్వాత కూడా ఆయనను మళ్ళీ ప్రభు కుడి ప్రక్కన కూర్చుండేంత వరకు కూడా అది ఆయన రెస్పాన్సిబిలిటీ అంట. ఎప్పుడైతే ఇదంతా జరుగుతుంది? ఎప్పుడైతే మనము ఆ ప్రభు మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తామో. ఆయన మాటల్లో సత్యం ఉంది, ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన మాటల్లో నాకు ధైర్యం ఉంది, ఆయన మాటల్లోనే నా విశ్వాసం బలపడుతుంది, ఆయన మాటల్లోనే నాకు మంచి జరుగుతుంది, ఆయన ద్వారానే నేను ఈరోజు జీవించగలుగుతున్నాను అని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో అప్పుడే ప్రభువు ఈ బాధ్యతను తీసుకుంటాడు. ఆ బాధ్యత ఏంటంటే మనల్ని కూడా ఆ మోక్షారోహణానికి తీసుకుపోవడమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా ప్రభువు మనం చూస్తున్నాం. మనం పలు సందర్భాల్లో ప్రభు చనిపోక ముందే, అంటే ప్రభువు బ్రతికుండగానే కొంతమందిని ఆయన సజీవంగా లేపాడు.
ఫర్ ఎగ్జాంపుల్ లాజరు ఉన్నాడు. లాజరు చనిపోయిన తర్వాత ఆయనని చనిపోయిన 4 దినముల తర్వాత ఆయన మళ్ళీ సజీవంగా లేపుతున్నాడు. యేసు ప్రభు ఈరోజు మరణించి పునరుత్థానం కావడము, ఆయన పరలోకానికి పోవడము, ఇదో ఈ యొక్క లాజరు చనిపోవడం రెండు ఒకటేనా అంటే ఒకటి కాదు. యేసు ప్రభువు మరణాన్ని జయించడం ద్వారా యేసు ప్రభువుకు సైతాను పైన విజయాన్ని సాధిస్తున్నాడు. యేసు ప్రభువు ఆ సర్వ అధికారి. ఆయన ఏమంటున్నాడు ఈనాటి సువిశేషపట్నంలో మనం చూస్తే, ఈనాడు ఇహపరములందు నాకు సర్వ అధికారము ఇయ్యబడినది అని ప్రభువే చెప్తున్నాడు. అంటే ఆయన ఈ పరలోకంలోను భూలోకంలోను మరణం పైన కూడా ఆయనకు సర్వ అధికారం ఇవ్వబడింది. కానీ లాజరు విషయంలో అలా జరగలేదు. లాజరు సాధారణంగా నువ్వు నేను ఏ విధంగా మరణం వస్తుందో ఆయన కూడా ఆ విధమైనటువంటి మరణం వచ్చింది. కానీ లాజరు మళ్ళీ సజీవంగా లేపబడడానికి కారణం ఏంటంటే దేవునికి, క్రీస్తు ప్రభువుపై తండ్రి దేవుడు ఇచ్చినటువంటి ఆ సర్వ అధికారాన్ని ఆయన అక్కడ ఉపయోగిస్తూ చనిపోయినటువంటి ఆ వ్యక్తిని సజీవంగా లేపుతున్నాడు. కాబట్టి యేసు ప్రభు పునరుత్థానము, ఈ లాజరు యొక్క మరణం, లాజరు కూడా మళ్ళీ సజీవంగా లేయటం అనేది రెండు ఈక్వల్ కాదు. యేసు ప్రభు దేవుడిచ్చినటువంటి సర్వ అధికారం పట్ల ఆయన అధికారం ఉంది. మరణం పైన కానీ సాతాను పైన కానీ అన్నిటిపైన అధికారం ఉంది. ఆయనే సర్వ అంతర్యామి అనేటువంటి ఆ సత్యాన్ని రుజువు చేయడానికే క్రీస్తు ప్రభు లాజరును మరణం నుంచి ఆయన సజీవంగా లేపుతున్నాడు. ఆ లాజరే కాదు, ఇక ఇంకొక బాలికను, చిన్న బాలికను లేపుతున్నాడు. తల్లి తాకుమి అని చెప్పి ఆమెను కూడా లేపుతున్నాడు. అదేవిధంగా ఒక యువకుని యొక్క శవాన్ని కూడా వారు పొలిమేరలో తీసుకుపోతున్నప్పుడు ఆయన కూడా లేపుతున్నాడు. ఈ విధముగా ఆయన బ్రతికుండగా 3 వ్యక్తుల్ని ఆయన చనిపోయినటువంటి వాళ్ళ సహితము ఆయన లేపగలిగాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా దేవుడికి మనలందరినీ కూడా పరలోకానికి కొనుక్కోబడేటువంటి ఆ యొక్క అర్హత ఆయనకుంది, ఆ యొక్క అధికారం ఆయనకుంది అని చెప్పేసి ప్రభు ఈరోజు మనందరికి కూడా స్పష్టం చేస్తున్నాడు. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనము పరలోకానికి కూడా కొంతమంది క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే కొనుక్కోబడ్డాడో ఆ విధంగానే కొంతమంది పరలోకానికి కొనుక్కోబడ్డారని, అది ఆనోక్ అని, తర్వాత ఎలైజా అని ఆ ప్రవక్తలను మనం చూస్తున్నాం. ఎలైజా ఆయన పరలోకానికి కొనుక్కోబడేటప్పుడు ఆయన కూడా కొంతమందిని తోడు తీసుకెళ్తాడు. అక్కడ మనం చెప్తాము కేవలం ఒక్కరిని మాత్రమే తీసుకుపోయినారని అంటున్నాం. ఎలీషా ప్రవక్తను మాత్రమే తీసుకుపోయినారని మనం అనుకుంటాం. కానీ నిజమేంటంటే ఆయన పరలోకానికి కొనుక్కోబడేటప్పుడు ఆయనతో పాటు ఎంతో మంది, దాదాపు చూడు 10 మంది ప్రవక్తలు అక్కడ ఉన్నారు. 10 మంది ప్రవక్తలు ఆయన ఎలైజా దగ్గర ఉంటే వాళ్ళందరూ చూస్తుండగానే ఆయన పరలోకానికి కొనుక్కోబడ్డాడు. ఈరోజు యేసు ప్రభు జరిగింది కూడా అదే. ఈయన దేవుడు కదా, ఈయన వెళ్ళిపోయినాడు, మరి ఆయన ఎట్ట వెళ్ళిపోయినాడు, ఆయన మనిషే కదా అని మనం అనుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఈనాటి ఏమంటారు కలెక్ట్ ప్రేయర్ మనం చదివితే, ఈనాటి ప్రార్థన, సంఘ ప్రార్థన చదివితే, సంఘ ప్రార్థనలో ఈ విధంగా చెప్పబడింది: ఏలైనా నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మా ఆరోహణము. కాబట్టి ఈరోజు క్రీస్తు ప్రభు మోక్షారోహణం కావడం అనేది మానవాళికి అందరికి కూడా ఆరోహణం కావడం. అంటే పాత నిబంధనలో మనం చూసినట్లుగా వాళ్ళు ఏ విధముగా అయితే ఆరోహణమయ్యారో, ఏ విధముగా అయితే పరలోకానికి కొనుక్కోబడ్డారో అదే ఆరోహణము ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలోనూ ఎవరైతే క్రీస్తు ప్రభువును విశ్వసిస్తారో వారందరి జీవితంలో జరుగుతుందనే దానికి నిదర్శనమే ఆ పాత నిబంధనలో జరిగినటువంటి ఆ వృత్తాంతం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చూస్తాం మరియ తల్లి కూడా, ఆమె కూడా మోక్షారోహణం అయిందని దాన్ని చూస్తే మనం కరెక్ట్గా మరియ తల్లి పేరైతే ఉండదు, కానీ వాక్యం పలుకుతుంది ఒక స్త్రీ ఆమె పరలోకానికి ప్రవేశించినప్పుడు అక్కడ పరలోకపు తలుపులు తెరవబడ్డాయని, ఆకాశమే అక్కడ ఆమె పాదపీఠమని, సూర్యుడు, ఆ సూర్య చంద్రుడు ఆమెకు నక్షత్రాల్లాగా ఉన్నారని అక్కడ మనం చూస్తాం.
వారందరూ కూడా ఆ ప్రవక్తలు, దూతలు, అక్కడ ఉన్నటువంటి పునీతులు అందరూ కూడా ఆమెను పరలోకానికి ఆహ్వానించారని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదంతా కూడా మనకి ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే మనము ప్రభు యొక్క స్వరాన్ని జాగ్రత్తగా ఆలకిస్తామో, ప్రభు యొక్క స్వరాన్ని మనం విశ్వసిస్తామో, ప్రభు యొక్క మాటల్ని వినడమే కాదు మనం ఆయనకి సాక్షులుగా జీవించడానికి ప్రయత్నం చేస్తామో, అప్పుడే మనం కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క మోక్ష ఆరోహణంలో పాలివారం అవుతాం, భాగస్థలం అవుతాం అనేటువంటి ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి 2వ పట్టణంలో మనం చూస్తే 2వ పట్టణం ఏం చెప్తుందంటే 2వ పట్టణంలో కూడా దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను, సమస్తముపై అధికారాన్ని చేసి ఆయనను స్త్రీ సభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ స్త్రీ సభయే క్రీస్తు శరీరము అంటున్నాడు. ఇదే మాటల్ని మళ్ళీ ఉపోద్ఘాతం మనము ఆ సంఘ ప్రార్థనలో కూడా చూస్తున్నాం. అక్కడ క్రీస్తు మోక్షారోహణం కావడం అంటే మన శరీరం అన్నట్టు ఆ శిరస్సు. కొన్నిసార్లు ప్రభు చెప్తున్నాడు, క్రీస్తు ప్రభువు శిరస్సు వంటి వాడు. తిరుసభ ఆ శిరస్సుకు ఉన్నటువంటి అవయవాలని. ఈరోజు మన అందరికీ తల అయినటువంటి క్రీస్తు భగవానుడు మోక్షారోహణమైనాడు. తల ఒక్కటి పోతే మొండెం భూలోకంలో ఉంటుందా? కాబట్టి ఈ తలతో పాటు మొండెం సహితం ఆత్మ శరీరం, భౌతికం అంతా కూడా పోవాలి, భౌతిక శరీరం అంతా. కాబట్టి ఈరోజు మనం కూడా ఈనాటి సువిశేష 2వ పట్టణం ద్వారా క్రీస్తు శరీరంలో అయినటువంటి మనమందరినీ కూడా పరలోకానికి చేర్చడమే ప్రభు యొక్క బాధ్యత. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా చేయాల్సిన పని ఒకటే, అదేంటంటే సర్వదా సర్వము సంపరిపూర్ణముగా మనము ఆయన యొక్క వాక్యానికి కట్టుబడి ఉండడమే. ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవించును కాక. పితా, పుత్ర, పవిత్ర నామమున అందరం లేచి విశ్వాస ప్రమాణమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌన్సు పిలాతుని అధికారములకు లోనై పాటును శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములకు దిగి 3 నాడు చనిపోయిన వారు లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించువారు కథోలిక సభలో పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీరు పునరుత్థానమైనటువంటి దేవుడని, మీరు అలనాడు ఏ విధముగా అయితే శిష్యుల పైన అధికారాన్ని ఇస్తూ నేను మీకు సర్వదా తోడై ఉంటాను, బోధిగంతముల వరకు మీకు తోడుగా ఉంటానని అభయమిస్తూ నలుమూలన నీ యొక్క శుభవార్తను ప్రకటించమని మీరు అధికారాన్ని ఇచ్చున్నారు ప్రభా. ఈ తరుణంలో మీ యొక్క అభిషేకాన్ని పొందుకున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురువుల కోసము వారు పొందినటువంటి ఆ ఆత్మీయ అభిషేకాన్ని బట్టి మీ యొక్క సువార్త పరిచర్యలో నలుమూలల నలుదిశల ఈ యొక్క వాక్యాన్ని ఆయన చాటి చెప్పడానికి కావలసినటువంటి అనుగ్రహాలను వారికి దయచేయమని, వారితో కలిసి పనిచేస్తున్నటువంటి కార్డినల్స్ని అయితేనేమి, బిషప్స్ని అయితేనేమి, ఇంకా గురువులుగా కన్యాస్త్రీలుగా ఉన్నటువంటి వారందరినీ మీ యొక్క స్వార్థలో, మీ యొక్క స్వార్థ పరిచర్యలో నిమిత్తము పనిచేస్తున్నటువంటి సంఘస్థలు అయితేనేమి అందరినీ కూడా మీకు సమర్పిస్తూ మేము ప్రార్థన చేస్తుండగా ప్రభువా, వారిని మీకు సాక్షులుగా జీవించడానికి కావాల్సినటువంటి అర్హతను మా అందరికి దయచేయండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వ సృష్టికి మూలమైన ఓ దేవా, క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి వైపున కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అని ప్రభుని అతీత శక్తి గురించి పునీత చిన్నప్ప గారు వివరించారు. అల్పులము అభాగ్యులమైన మా అందరినీ మీ దివ్యశక్తితో నింపి మీ ఆత్మను ప్రసాదించి మమ్ము పరిపూర్ణలను చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి.
జీవితులకును మృత్యువులకును తీర్పరి అయిన ఓ దేవా, పరలోకమునకు కొనుపోబడిన ప్రభువు ప్రపంచమంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడని తన చివరి సందేశంలో చెప్పినట్లు మేమంతా మా వ్యక్తిగత జీవితాలలో ప్రభుని ప్రేమను స్వీకరించి ప్రభుని సువార్తను నిర్భయంగా వాక్కు క్రియలలో బోధించు దృఢ సంకల్పమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మంచి కాపరి అయిన దేవా, పరస్పరము సాయమనర్చుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు అను పరిశుద్ధ వాక్యానుసారము మా సంఘములోని మన పరిసరాలలోనున్న నిరుపేదలకు, నిర్భాగ్యులకు, అనాథలకు, దీర్ఘకాల రోగులకు సహృదయంతో సహాయం చేసే ఉదార బుద్ధిని మాకు నిండుగా దయచేయండి. అదేవిధంగా సంఘాభివృద్ధికై నిస్వార్థంతో తమ అమూల్య సమయాన్ని, ధనాన్ని వెచ్చించి ఆపదలో నున్న వారికి సహాయపడుచున్న సేవా సంస్థలను, ధర్మదాతలను నిండుగా దీవించుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయా కనికరములు గల ఓ దేవా, తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును. కావున మేమంతా మీ మనసెరిగి మా తల్లిదండ్రులను వారి వృద్ధాపంలో చక్కగా గౌరవిస్తూ ప్రేమ ఆప్యాయతలతో వినయ విధేయతలతో వారికి పరిచర్య చేయు శక్తిని, మంచి మనస్తత్వమును, ఓర్పును మాకు ప్రసాదించుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో మన మనసులో దాగినటువంటి వ్యక్తిగత అవసరాలను ఆ ప్రభువుకు వెలుగుతుంది. ప్రేమగల ప్రభువా, ఈనాడు మరొకసారి మేమందరం కూడా మదర్స్ డే జరుపుకుంటుండగా ప్రభువా, మాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను, మా తల్లులందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు చేసినటువంటి సేవలను బట్టి, వారు మాకు చూపించినటువంటి ప్రేమను బట్టి ప్రభువా మేము ఎల్లప్పుడూ కూడా మీకు కృతజ్ఞులము. కొన్నిసార్లు ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి మా ఈ సోదరులలో తల్లులను కోల్పోయినటువంటి వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని మరి ముఖ్యంగా వారి ఈ లోకంలో జీవించినటువంటి విధానాన్ని బట్టి కాకుండా ప్రభువా, వారు చేసినటువంటి మంచి కార్యాలను బట్టి వారికి మోక్ష ప్రాప్తిని దయచేయమని, వారి బిడ్డలకు ఊరటను, శాంతిని, సమాధానం దయచేయమని ప్రభువా, ఈరోజు మీరు పునరుత్థానంలో మాకు చెప్తున్నారు. మీ యొక్క పునరుత్థాన రహస్యం ద్వారా మీ యొక్క మోక్షారోహణం ఏ విధముగా ఉన్నారో, మిమ్మల్ని విశ్వసించినటువంటి మేమందరం కూడా మీ యొక్క మోక్షారోహణంలో మీ యొక్క కుడి ప్రక్కన కూర్చునేటువంటి ఆ భాగ్యాన్ని మా అందరికి దయచేస్తానన్నారు. ఈరోజు మరణించినటువంటి వారి కోసం మేము ప్రార్థన చేస్తుండగా వారికి ఆ మోక్ష ప్రాప్తిలో మిమ్మల్ని ముఖాముఖి చూసేటువంటి ఆ భాగ్యాన్ని వారికి దయచేయమని, ఇక్కడ చేరినటువంటి మా అందరి మనసులో దాగినటువంటి ఉద్దేశాలన్నింటినీ కూడా ఫలింప చేయమని, ఎల్లప్పుడూ కూడా మీకు సాక్షులుగా జీవించడానికి కావలసినటువంటి అవకాశాన్ని, అనుగ్రహాలు మా అందరికి దయచేయమని ఈ మా మనోటిని మన ఆదరైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందుకొనుమయా భూఫలములన్, ఆదరించుమయ్యా మా కానుకలన్. అందుకొనుమయా భూఫలములన్, పప్పదాక్షరసములను అందుకొనుము దేవా. ఆశతో తెచ్చాము చేకొనుమయా, పప్పదాక్షరసములను అందుకొనుము దేవా. ఆశతో తెచ్చాము చేకొనుమయా. ఆదరించు మమ్ములను ఆప్యాయతతో, ఆదరించు మమ్ములను ఆప్యాయతతో. అంగీకరించుమయ్య మా దీన మనసులను, అంగీకరించుమయ్య మా దీన మనసులను. ఆదరించుమయ్యా మా కానుకలను, అందుకొనుమయా భూఫలములను. ఆదరించుమయ్యా మా కానుకలను, అందుకొనుమయా భూఫలములను. అందుకొనుము దేవా,
దేవా ఆశతో తెచ్చాము చేకొనుమయ్యా ఆదరించి మమ్ములను ఆప్యాయతతో ఆదరించి మమ్ములను ఆప్యాయతతో అంగీకరించుమయ్య మా దీన మనసులను అంగీకరించుమయ్య మా దీన మనసులను ఆదరించుమయ్యా మా కానుకలను అందుకొనుమయ్యా భూఫలములను ఆదరించుమయ్యా మా కానుకలను అందుకొనుమయ్యా భూఫలములను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుకున్న ఈ బలి సర్వశక్తి కల్పదైన సర్వేశ్వరుని ప్రీతికరమగనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించున్నాము. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణము గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలి దీనతతో నీకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యము మమ్ము స్వర్గ ఆనందమునకు చేకూర్చున్నట్లు నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా క్రీస్తు ప్రభువు మహిమాన్విత రాజు, పాప మరణముల విజేత, దేవదూతల స్తుతి గానములు అందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయెను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వ మానవాళికి ప్రభువు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడక తాను చేరుకునిన స్థలమునకు అతని శరీర భాగములైన మమ్ములను చేరగలమను గట్టి నమ్మకమును కలిగించుటకు స్వర్గమునకు ఎగసెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడినదై నీ స్తుతి గానము చేయుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్యమును నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వేంచేవారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా హోసానా హోసానా. పావన పిత, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి
సూర్య అస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరత బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అపమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ తిరువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయా చూపు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకైన దేవమాత అయిన మరియ మాతతోనూ, పునీత యోసేపు గారితోనూ, పునీత ఫ్రాన్సిస్ షవరు వారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పునీతులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపనల ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా,
మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడుకు మా ప్రాచ్య జగద్గురువును, మా గోరెండ్ల జ్వానిస్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. ప్రత్యేక విధంగా ఈరోజు పూజ పెట్టిస్తున్నటువంటి, ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి స్వరూపులు, అదేవిధంగా మదర్స్ డేని జరుపుకుంటుండగా మా విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లులని, మా యొక్క కన్యాస్త్రీలను, ఎవరైతే సుపీరియర్గా ఉంటున్నటువంటి మదర్గా ఉంటున్నటువంటి వారందరినీ కూడా సదా మీ సేవలో, మీ ప్రేమలో నిరంతరము దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను దయతో ఆలకింపుము. దయగల తండ్రి, నల్లదశర చేతులు నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందదము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాధిస్తాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాను తాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపగా నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరు ప్రభు సమాధానం తెలుపుతున్నాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించిడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించిడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించిడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరింపవచ్చినటువంటి క్రీస్తు ప్రభువు.
ఈ విందులకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాల్ని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా, నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహము స్వీకరింపుమా, శుద్ధి నందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహము స్వీకరింపుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా, నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మనకు సగిన భోజం స్వీకరింపుమా, శుద్ధి నందుమా. మనకు సగిన భోజం స్వీకరింపుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా, నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పాపము పాపిన పరిశుద్ధుడు, మరణము చేసిన మృత్యుంజయుడు. పాపము పాపిన పరిశుద్ధుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు. పరపాప క్షాళనకై పరుచారి రక్షణకై, పరపాప క్షాళనకై పరుచారి రక్షణకై మనకు సగిన భోజం స్వీకరించుమా, శుద్ధి నందుమా. మనకు సగిన భోజం స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా, నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావమును కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము నీకు కృతజ్ఞత స్తుతులను అర్పించుచున్నాము. మేము కూడా శ్రీ సభ శిరస్సు అయిన క్రీస్తును అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించినట్లు మమ్ము దీవింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ప్రత్యేక ఆశీర్వాదముల కొరకు మీ శ్రమ వచ్చి ప్రార్థించండి. ఈ రోజున సర్వశక్తి గల సర్వేశ్వరుని ఏకైక పుత్రుడు ఆకాశమును చీల్చుకొని స్వర్గారోహణమును చేసెను. తన్ను తావునకు మీరు కూడా ఆరోహణము చేయు నిమిత్తము ద్వారము తెరచి మీకు ఒక క్రొత్త త్రోవను సిద్ధపరచెను. ఆ ప్రభు మిమ్ము దీవించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభు ఉత్థానమైన పిదప తన శిష్యులకు దర్శనమిచ్చెను. అతడు న్యాయమూర్తిగా మరలా వచ్చినప్పుడు
శాశ్వతమైన కరుణతో మిమ్ము దీవించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభువు తన తండ్రి మహిమలో తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడని మీరు విశ్వసించుతున్నారు. ప్రభువు అయిన తాను చేసిన వాగ్దానము ప్రకారము అతడు లోకాంత్యము వరకు మీతో ఉండునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీ పైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్ము సర్వదా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయా. నా స్తుతి యాగము నీకే, నా ప్రాణార్పణ నీకే, నా సర్వస్వము నీకే, నా జీవన గానం నీకే. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయా. పంచిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నామ్యముగా ఎంచువాడవు నీవే యేసయ్యా. పంచిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నామ్యముగా ఎంచువాడవు నీవే యేసయ్యా. నీ వెళ్ళు మార్గములందు నా పాదము జారకు, నీ వెళ్ళు మార్గములందు నా పాదము జారకుండా, దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. నీ దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయా.